ఫేమస్ రైటర్ రాజసింహ డైరెక్టర్లో న్యాచురల్ పర్ఫార్మర్ సందీప్ కిషన్, నిత్యా మీనన్లో హీరో హీరోయిన్లుగా వచ్చిన ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్క అమ్మాయి తప్ప. ఈ సినిమా ఎలా ఉంది చెప్పేస్తా. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. ఇప్పుడు నువ్వు ప్లేయర్ అండ్ ఐఎమ్ ద కెప్టెన్. ఒక ఫ్లైఓవర్ పైన ట్రాఫిక్ జామ్. ఆ ట్రాఫిక్ జామ్ లో ఒక అమ్మాయి సత్యభామ ఆక మ్యాంగో అంటే మన హీరోయిన్ నిత్యా మీనన్, ఇంకో అబ్బాయి కృష్ణ అంటే మన హీరో సందీప్ కిషన్. వీళ్ళిద్దరి మధ్యలో లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. కానీ అనుకోకుండా కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని ప్రాబ్లమ్స్. ఏంటా సిచ్యువేషన్స్, ఏంటా ప్రాబ్లమ్స్, చివరికి వీళ్ళిద్దరి లవ్ సక్సెస్ అవుతుందా లేదా అనేది ఒక అమ్మాయి తప్ప స్టోరీ విన్నారుగా. చాలా చిన్న స్టోరీ అండ్ చాలా పాత స్టోరీ కూడా. దీనికోసం లాజిక్ లేని సీన్స్, సెన్స్ లేని కామెడీ, అవసరం లేని క్యారెక్టర్స్, హీరోయిన్ ని హీరో పటాయించే ప్రయత్నాలు, మధ్య మధ్యలో సాంగ్స్. ఇంతే సినిమా మొత్తం ఇంతే. కాకపోతే అక్కడక్కడ కామెడీ పండిన కామెడీ సీన్స్ అంటే లిటరల్లీ కౌంట్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే రెండు చోట్ల నవ్వొచ్చింది. క్లైమాక్స్లో సస్పెన్స్ వర్కౌట్ అయింది అండ్ థ్రిల్లింగ్గా కూడా ఉంది. ఇండియాలో హిందూ ముస్లిమ్స్ ఎంత యూనిటీతో ఉంటారనే సీన్, తనికెళ్ళ భరణి ఎగ్జాంపుల్స్ చెప్పే సీన్ అయితే గూస్ బంప్స్ తెప్పించింది నాకు. అండ్ మన సందీప్ కిషన్స్ అమేజింగ్ న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఎప్పటిలాగే ఇరగదీశాడు. చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అంతే, ఇవి తప్ప నాకు సినిమాలో ఇంకేమీ నచ్చలేదు. ఫస్ట్ టైం పాపం నిత్యా మీనన్ అనిపించింది. అంటే పొడుగ్గా ఉన్న హీరోస్తో చాలా సినిమాలే చేసింది. ఆ హీరోస్ అందరితో కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయింది. కానీ మన సందీప్ కిషన్తో మాత్రం అస్సలు కెమిస్ట్రీ అనేదే లేదు. ఇన్ఫ్యాక్ట్ సందీప్ కిషన్ పక్కన నిత్యా మీనన్ సిస్టర్లా అనిపించింది. అండ్ నిత్యా మీనన్ కూడా ఇందులో కొంచెం లావుగా అనిపించడంతో హీరో హీరోయిన్ల మధ్య ఎస్పెషల్లీ ఒక లవ్ స్టోరీలో కనిపించాల్సిన మ్యాజిక్ కనిపించనే లేదు. శంకర్ దాదా ఎంబీబీఎస్, బొమ్మరిల్లు లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలకు రైటర్గా పనిచేసిన మన రాజసింహ ఫర్ ది ఫస్ట్ టైం డైరెక్షన్ వహించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదా అన్న డౌట్ కూడా వచ్చింది. ఆయన డైరెక్టోరియల్ సినిమాకి ఇంత వీక్గా ఎలా రాసుకున్నారు ఆయన స్క్రిప్ట్ అని కూడా అనిపించింది. ఒక చోట వీర్ జారా, ఇంకో చోట దిల్సే, ఇలా కొన్ని సినిమాలు కూడా గుర్తొచ్చాయి ఒక అమ్మాయి తప్ప సినిమా చూస్తున్నప్పుడు. మిక్కీ జే మేయర్ ఇచ్చిన మ్యూజిక్ ఓకే అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మళ్ళీ కసితో చేసినట్టు కనిపించింది. హీ హాస్ డన్ హిస్ జాబ్ పర్ఫెక్ట్లీ. సీజీ వర్కే కొంచెం క్వాలిటీ తగ్గినట్టు అనిపించింది. సినిమాలోని ప్రతి ఆర్టిస్ట్, రోహిణి, తనికెళ్ళ భరణి, రవికిషన్, అజయ్, రాహుల్ దేవ్, నళిని, ఆలీ, పృథ్వీ, సప్తగిరి, తాగుబోతు రమేష్, ధన్రాజ్, వేణు అందరూ మంచి పర్ఫార్మెన్సెస్తో వాళ్ళ క్యారెక్టర్స్కి న్యాయం చేసే ప్రయత్నం చేశారు. బట్ పాత స్టోరీ అవ్వడం వల్ల, ఆ స్టోరీలో మ్యాజిక్ కనిపించకపోవడం వల్ల ఐఎమ్ గోయింగ్ విత్ 2 stars. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. I love you. ఏ చోటున్నావో ఏమో, ఏం చేస్తున్నావో ఏమో, మౌనంగా నన్ను చూస్తున్నా. ఇలా ఇద్దరేసి అమ్మాయిలు ఒకే అబ్బాయితో. సిగరెట్ కి ఒకవైపు ఫైర్ ఉంటుంది, మరోవైపు డెత్ ఉంటుంది. మీరు పీల్చేది మీ చావుని. చా